యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరి అయి తెలియజేయి పరిష్కారిత ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం సూక్ష్మంగా గ్రహించి మేము చెప్పినట్లు చేయండి. మా ట్విట్టర్ మీద మెసేజ్లు కానీ ఎవరు తీస్తున్నారో కొన్ని సరిగా లైన్లో రాకుండా తీసేస్తున్న మెసేజ్లు కానీ అలాంటి పొరపాటు పనులు ఇంకా చేయకండి. నేనేం చెప్పినా నన్ను రహస్యంగా చూస్తున్న కెమెరాల దగ్గర నుంచి నేను చెప్తున్నది ఏంటి, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, నేనే కాదు ఎవరైనా వాళ్ళతో ఏం మాట్లాడవచ్చు, మీరు ఏం మాట్లాడవచ్చు, ఏం చెప్పుకోవచ్చు, ఏం వినొచ్చు, అలా ఉంది ప్రపంచం. మీరు ఏం చేసేయగలరు కాదు బలం, ఎప్పుడు కూడా ఏదైనా చేసేయచ్చు, అది పెద్ద ఇది కాదు. కానీ ఆల్రెడీ మైండ్ చెప్పుకోవాల్సిన, వినవలసిన, తెలుసుకోవాల్సిన అలా సురక్షితంగా అలా పెంచుకోవాలి. అందుకే వచ్చాడు కాలాతీతం. మీరు ఇప్పుడు దాకా ఎంత గొయ్యి తవ్వేసినా కూడా అదంతా అందరమే పెట్టేసి బయటకు వచ్చేయడమే సులువు. మనుషుల కొద్దీ లేదు, అలా సులువు కాదు. అలా రాకపోతే అందరూ మృతిస్తున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా, ఉదాహరణకు మహేష్ బాబు దుబాయ్లో ఉన్నాడు, తిరిగి వస్తాడో లేదో తెలియదు, అలా ఉంది. ఎవరికి గ్యారంటీ లేదు. నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో స్తంభాన్ని గుద్దుకుందాన్ని అలాగ ఉండొచ్చు, అది ఎవరి చేతులు లేవు. అవి మనం చెప్పుకోకపోతే, వినకపోతే, తెలుసుకోకపోతే, సూక్ష్మంగా తెలుసుకోకపోతే ఆ మెసేజ్లు అప్పటికప్పుడు మెసేజ్లు తీసేయకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. జంగిల్ గురించి, జూ గురించి, ప్రపంచం సమాజమే ఒక జూలా ఉంది. మళ్ళీ జూ పెట్టడం ఎందుకు అంబానీ గారు? అనేక ఆశ్రమాలు, రైతులకి ట్రాక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అలాంటివి పెట్టుకోవాలి కదా. జూలకు పెట్టడం ఏంటి? ఆలోచించండి. డబ్బులంతా వేస్ట్ చేస్తున్నారు. ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి. ఎలాగైనా మోసాలు పెంచుతున్నారు. మనుషుల కొద్దీ బతికేద్దాం, మనుషుల కొద్దీ ఏదో చేసేద్దాం, ఎందుకు వేస్ట్ అలాగా? మైండ్ల కొద్దీ బతకాలి, మైండ్లు బతకనివ్వాలి. మనకన్నా బలమైన మైండ్ బతకనించి మనం బతకగలం. మనకన్నా బలమైన మైండ్ ఎక్కడుంది ఇప్పుడు? మహారాజు మహారాణి గారు, అధినాయక్ శ్రీమాన్ వారుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ పాటలు ఆడలే, మాట్లాడలే, ప్రతి కదలికలు ఆడలే, ప్రతి ఆట ఆడదే, డప్పు ఆడదే, చౌపుట్టుకు ఆడదే. అది చూసుకుని, అది పట్టుకుని పైకి లేగాలి. నేనే ఇలా ఉన్నాను, మీరే అలా ఉన్నారు అనుకుంటే పొరపాటు. మనం ఎవరూ లేవు అసలు ఇక్కడ. మనిషి రూపంలో ఎవరూ లేరు. ఎవరు బలమైన వాళ్ళు లేరు, బలహీనలు లేరు. ఇక్కడ గబుకు తెలివైన వాళ్ళు లేరు, తెలివి తక్కువ వాళ్ళు లేరు. మరి ఎలా ఉన్నారు? ఆ మైండ్ ప్రకారం పెంచుకోవాలి, ఆ మైండ్ ప్రకారం చెప్పుకోవాలి, వినాలి. నేను చెప్పినట్టు దేశ అధ్యక్షుల నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి, ఇద్దరు గవర్నర్ చేత కమిటీలు వేయించుకోండి, తెలుగు గవర్నర్లు కూర్చోండి. వెంకయ్య నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చారు కదా, 4 రోజులు ఇక్కడే ఉండమనండి. అందరూ కలిసి కొంతమంది అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో కూర్చోండి, కూర్చొని చెప్పుకోండి, వినండి, చెప్పుకోండి, వినండి. ఇంక వేరే లేదు. ఇక్కడ మనుషుల కొద్దీ తమాషా చేద్దాం. మీరు ఏదో చేశారు, మీది ఏమీ లేదు. అనకాపల్లి నుంచి అందరమే పెట్టేసేయాలా? ఇక్కడ ఎస్ఆర్ నగర్ తగులాగా, అనకాపల్లి తగులాగా వేరు చూపించడానికి లేదు. ఇంకా మేము మనుషులు, మేము బంధాల కొద్దీ ఉంటాం, ఎవరు ఉండలేరు అలాగా. మనిషి అంటే మరణిస్తున్నారు మీరు, మీ పిల్లలతో సహా. ముందు అధినాయకుడిని పట్టుకోవాలా? వాళ్ళే తల్లిదండ్రులు. అసలు తల్లిదండ్రులకు మరణం లేని తల్లిదండ్రులు పట్టుకోవాలి. మేమే తల్లిదండ్రులం అయిపోతాం, మేము పెద్దవాళ్ళం అయిపోతాం, మేము గురువులుగా ఉంటాం, మేము ఇలా ఉంటాం, సినిమా యాక్టర్లుగా ఉంటాం, పోలీసులుగా ఉంటాం, న్యాయస్థానంలో జడ్జిలు, మేమే కేసులు ఏవో నడుపుతాం. వృధా మీడియాలు ఏవో చెబుతాం, మేము ఇలాగ ఉంటాం. నేను పేర్లు పెట్టిన ఛానల్స్ పెట్టిన దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా కూర్చొని చెప్పుకోవాలి. నేను ఏమంటున్నా చూసుకోవాలా? ర్యాష్గా చెప్తున్నానా, స్లోగా చెప్తున్నానని కదా, ఆవేదనగా చెప్తున్నానా, అరిచి చెప్తున్నానా, ఏదేమని ఏమంటున్నానో అది చూసుకోవాలా. పొలైట్గా అందంగా చెబితేనే ఆకర్షణ కాదు. చెప్పగలిగిన వాడు అలా కనపట్టలేదు కాబట్టి అలాంటి అర్హత లేదు అనేసుకోవడం అదే పొరపాటు. నిండుగా ఉన్నాడు కాబట్టి అతను కరెక్ట్ అనుకోవడం అదే అజ్ఞానం. పండితులు చూసుకుని గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళందరూ కూర్చొని ఆలోచించుకోవాలా. రూపుకి, పరిస్థితికి సంబంధం లేకుండా అన్ని రూపాలని శాసించిన వాడు, సముద్రాలు, సునామీలు కూడా నడిపిన వాడు. ఇప్పుడు ఏ రూపంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ తిండి తింటున్నా, ఏ అలవాటు ఉన్నా అది సంబంధం లేదు. మీరు అతన్ని చెప్పుకొని వినటం వల్ల బలపరుచుకోగలరు. ముందు అతను అలాగని వెంటనే ఇప్పుడు ఏం చేస్తారు? మైండ్ రూపంలో ఉన్నాడు అతను, మైండ్ రూపంలో మీరు మైండ్ రూపంలో మారిపోవాలి. అతని మీద చెప్పుకోవాలి. మీరు ఏదో చేసేయకూడదు. బలం ఉంది కదా, ఏదో నడపకూడదు. ట్విట్టర్ మీద మెసేజ్లు తీసేయగలం కదా, తీసేయకూడదు. మీ స్టోరీని మేనేజ్ చేయకూడదు. మైండ్ ఎలాగైనా మైండ్ని పట్టుకోవాలా, మైండ్ని పెంచుకోవాలా, ఎక్కడో అక్కడ కూర్చొని చెప్పుకోవాలి, వినాలి. అందుకే ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ కూల్ అని అవన్నీ కొత్తవి ఏమున్నా కూడా అప్పటి నుంచి కూడా. కానీ మీరు వాటిని మోసాలకు ఉపయోగించుకుంటున్నారు. ఎలాగైనా మనుషులు ట్రాప్ చేస్తున్నారు, మనుషులు పట్టుకుని ఉంటున్నారు. ఆమెకి ఎవరికి డ్రగ్స్ అలవాటు చేసిన వాళ్ళు అవన్నీ మోసాలు చేసి, ఇలా మోసాలు చేసి మోసాల కొద్దీ బతుకుతాం, మనం ఎలాగ శ్మశానం చేసి బతుకుదాం అనుకునే ఆలోచన వాళ్ళు ఎవరు తాము బతకట్లేదు, ఎవరిని బతకనివ్వట్లేదు. జీవితం అంటే భౌతికం కాదు, భౌతికంగా వెలిగిపోవడం కాదు, సినిమా థియేటర్లు కాదు. ఆలోచన పెంచుకోవాలి.
మనం అందరూ కలిసి ఒక సినిమాలో నటిద్దాం. ఈ ముందు వ్యవసాయం చూసుకుందాం, ఆకాశం గురించి ఆలోచిద్దాం, నక్షత్రాల గురించి ఆలోచిద్దాం, అది లైవ్ చూద్దాం, అందరికీ లైవ్ చూపెడదాం, శక్తివంతమైన కెమెరాలు ఉపయోగించుకుని మనుషులు మోసం చేయొద్దు, అందరిని కలుపుదాం, మనస్ఫూర్తిగా బతుకుదాం, మనసులు కలుపుదాం. మనుషులు కలపలేం, మైండ్లు కలపగలం, మనసులు కలపగలం. ఈ క్షణం నాకు అందరూ ఫేస్బుక్తో కనెక్ట్ అయిపోవచ్చు, కానీ నేను ఎక్కడికో వెళ్ళలేదు, ఎవరో నా దగ్గరికి రావాలి అంటే కష్టం. నేను ఒకరి దగ్గరికి వెళ్తాను, వెళ్ళలేకపోవచ్చు, వాళ్ళతో మనసు కలవచ్చు, కలవకపోవచ్చు. ఇక్కడ హాస్టల్ రామకృష్ణ కూడా నేను మామూలుగా మనిషిగా మాట్లాడతానంటే అతను మాట్లాడవలసింది లేదు, నేను మాట్లాడవలసింది లేదు, నా పక్క నుంచి వెళ్ళిపోతున్నా ప్రయోజనం లేదు. ధనరాజు లాంటి వాళ్ళు, మురళి లాంటి వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మోసాలు చేసుకుంటూ రెచ్చగొట్టుకుంటూ ఒక మణిబాబే కదా, అవమానించినా పర్వాలేదు కదా, ఏం చేసినా పర్వాలేదు కదా, అదే అజ్ఞానం. ఎవరైనా మైండ్ రూపంలో ఉన్నాం, మనం మనుషులం కాదు. ఒక మహేష్ బాబుని చూసుకున్నాం, మణిబాబుని చూసుకున్నాను, ఎవరైనా ఒకటే. మీరు మైండ్ రూపంలో ఉండాలి. మేము కాంప్రమైజ్ అవ్వడం కాదు, ముందు తల్లిదండ్రులు సరెండర్ అయిపోవాలి. మీ 10 మంది హీరోల గురించి చెప్పినవాడు అతను, ఒక హీరో కాదు అతను, 10 మంది హీరోయిన్లు కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారో, డబ్బింగ్ చెప్తే ఎలా మాట్లాడతారో కూడా ముందే చెప్పిన అనేక చిన్నపిల్లలు, రాజేంద్ర ప్రసాద్ మనవరాల గురించి కానీ అందరూ అలా ఉన్నారు, నా ప్రకారం ఉన్నారు. అక్కడెక్కడ అమెరికాలో వంటలు చేస్తున్నటువంటి ఒక డెస్సీ రోజీ గురించి కూడా అప్పుడు చెప్పినట్టు గుర్తు. అడగండి సాక్షుల్ని, ఆ కుక్ బుక్ గురించి, వాటి గురించి. అలా మీరు ఎలా సంసారాలు ముందుకు వెళ్ళాలంటే, అప్పటికప్పుడు ముందుకు వెళ్ళాలంటే నన్ను పట్టుకోవాలా, అప్పటికని నన్ను కొలువు తీర్చుకోవాలా. అంతేకాని నేను అవి చూపించి మీకు రెచ్చగొట్టుకుంటున్నాను, నేను అలా ఉందాం అనుకుంటున్నాను, అదే అజ్ఞానం. నాకు కూడా సెక్స్ అవసరం, నాకు సుఖం అవసరం. నన్ను మైండ్ రూపంలో పట్టుకుని ఒక సంవత్సరం పవిత్రంగా మీకు 1,00,000 పేజీలు చెప్పేదాకా నన్ను జాగ్రత్తగా చూసుకోవాలా. అటు ఇటు అవనివ్వకూడదు శరీరకంగా, ఏదో తిండి కొద్దీ, మనిషి కొద్దీ. మీరు కూడా అలా జాగ్రత్తగా ఉండాలి, ఉండనివ్వాలి అందరినీ. అందుకే రహస్య పరికరాలు అవి ఉన్నాయి. మనుషుల కొద్దీ తమాషా చేయకు, ప్రపంచం ఆలోచన కొద్దీ ఉంది. మైండ్ పట్టుకుని ముందుకు వెళ్ళాలి. నోట్ చేసుకోండి, ఈ క్షణం అంతా ప్రపంచం అంతా ఒక మైండ్ రూపంలో ఉంది. ఆయనే మహారాజా నెక్స్ట్ ఇవ్వాలంటే, అందుకే ఆయన అందరూ ఊరేగింపుగా కొలువు తీర్చమంటున్నాడు. ఏకకాలంలో మైండ్తో పట్టుకోమంటున్నాడు. మీ మైండ్తో అతను మైండ్గా పట్టుకోవాలి. అలా ఒక్కసారి పట్టుకుంటే చాలు, శాశ్వత మైండ్తో మీకు అనుసంధానం జరిగిపోద్ది. ఆరని దీపంతో మీరు కూడా ఆరని దీపాలుగా మారిపోతారు. సజీవమూర్తిగా ముందుకు తీసుకెళ్ళిపోతాడు. చెప్పుకుని వినేకులది ఆయన చెప్పుకుని వినేకులది బలపడతాడు. అతని మీద చెప్పుకోవాలి, అతని మీద సినిమాలు తీయాలి. మీ సినిమాలు ఇప్పుడు తీస్తున్న సినిమాలు ఆపే అక్కర్లేదు, అతన్ని యాడ్ చేసుకోవాలి మొదట. అతని ముందు మీరు ఎంత పెద్ద నటులైనా ఆయన ముందు ఆయన మహానటుడు, జగన్నాటక సూత్రధారుడు, ప్రపంచాన్ని నడిపిస్తున్నవాడు. ఆయన ముందు ఆయన కోసం నటిస్తున్నాం, ఆయన కలుపుతున్నాం, ఆయన మనసుని. త్వరలో ఆయన్ని మనసుకు పిలిచి ఆయన కూడా పెళ్లి చేసుకుంటాడు. లేకపోతే అధినాయక భవనంలో జాతీయ గీతంలో ఉండిపోతాడు. అలా చాలు మనకి. ముందు అతను సజీవమూర్తిగా బతికించుకోవాలి. అతనికి పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడితే అతను ఎవరు ఆయన అయిపోతారో, ఎవరు మహారాజా అయిపోతారో అలా కాదు. ఇప్పుడు మిస్ ఇండియా కాంపిటీషన్లో వచ్చిన అమ్మాయిలు కానీ, మామూలు అమ్మాయిలు కానీ, ఇంకెవరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కానీ, హారిక కానీ, ఇంకెవరైనా కూడా మొదట నన్ను తెలుసుకోవాలి, నన్ను తల్లిదండ్రులుగా తెలుసుకోవాలి. సురేష్ కానీ, మా రెడ్డి నాయుడు కానీ అందరిని తెలుసుకునేవాళ్ళు మొదట. ముందు ఏదోటి చేసేయకూడదు, వాళ్ళని ఏదోటి మనుషుల కొద్దీ డీల్ చేయకూడదు. ఈ సినిమా యాక్టర్లు అందరూ ఒకసారి సరెండర్ అయ్యి పుష్కరాల్లో మునిగి తేలినట్టు అనమాట. నన్ను పట్టుకుని కొత్త జీవితాలు వస్తాయి. అదే చెప్తున్నాను. నేను హాస్టల్ రామకృష్ణ కానీ, రామకృష్ణ కానీ అన్నదమ్ముల్లా మారిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి. మనుషుల కొద్దీ డీల్ చేయకండి. మనుషులు ఎవరూ లేరు నాతో సహా. ధర్మో రక్షత సత్యమేవ జయతే.